తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్, అలాగే సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కనిగంటి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే వల్లి గారు. రమేష్ కనిగంటి గారు, మీరు క్రికెట్ కూడా బాగా ఆడిన రోజులు ఉన్నాయి. మీరు ఆంధ్రప్రదేశ్ టీంకి కెప్టెన్ కూడా వ్యవహరించారు. సో క్రికెట్ గురించి మీకు బాగా తెలుసు కాబట్టి, నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి, ప్రస్తుత పరిణామాలు మీరైతే చాలా బాగా చెప్పగలరన్న ఉద్దేశంతో ఈ వీడియో మీతో చేస్తా ఉన్నాను. నిజంగా వల్లి గారు, మీకు మన రోజు జియో పాలిటిక్స్, ఫారెన్ అఫైర్స్, విదేశీ వ్యవహారాలు, దేశ భద్రత, దేశ రక్షణ, వీటి మీద మాట్లాడుకుంటున్నాం. కానీ ఇవాళ నా హృదయానికి అతి దగ్గరైన క్రికెట్ గురించి మీరు మాట్లాడదాం అనేసరికి నాకు కూడా కొత్త ఉత్సాహం వచ్చింది. ఓకే. ఐ యూస్ టు స్లీప్ క్రికెట్, ఈట్ క్రికెట్, డ్రింక్ క్రికెట్. అవునా? క్రికెట్ బ్యాట్ పెట్టుకొని పక్కలో పడుకునేవాడిని. ఓకే. సో అంటే నా ఫ్రెండ్, నా కాంటెంపరీ మంచి క్రికెటర్, నేషనల్ లెవెల్లో ఆడిన ఆయన ఎంఎస్కే ప్రసాద్ గారు. అందరికీ తెలుసు. బీసీసీఐ సెలెక్టర్ గా కూడా చేశారు, చీఫ్ అవును. సెలెక్టర్ గా కూడా చేశారు. సో ఎంఎస్కే ప్రసాద్ గారు, నేను, భరత్ సింగ్ నాయక్ అని ఇంకొక ఆయన రంజీ క్రికెట్ బాగా ఆడేవాడు. మేమంతా ఒక గ్రూప్ అక్కడ గుంటూరులో. మేము తెనాల నుంచి నేను గుంటూరు వెళ్ళేవాడిని. సో ఆ క్రికెట్ ఆడడానికి బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో. సో ఆ రోజుల నుంచి అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటారు. థ్యాంక్స్ టు యూ, థ్యాంక్స్ టు సుమన్ టీవీ. ఓకే సార్, నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు T20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. సో బంగ్లాదేశ్ ఆటలేదు, అది కన్ఫర్మ్ అయిపోయింది. పాకిస్తాన్ కూడా మేము ఆడతాం, టోర్నీ ఆడతాం, కానీ భారత్తో ఆడమని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వమే PCBకి చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఏంటి సార్, అసలు ఆటని ఆటగా చూడాలి, రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి. కానీ ఈ నిర్ణయాన్ని మీరైతే ఎట్లా చూస్తారు? కానీ మీరు వల్లి గారు చాలా మంచి టాపిక్ని రైజ్ చేశారు. డిప్లొమసీలో అంటే దౌత్యంలో రకాలు ఉన్నాయి. స్పోర్ట్స్ డిప్లొమసీ, డిన్నర్ డిప్లొమసీ, రైట్, ఎకనామిక్ డిప్లొమసీ, మీడియా డిప్లొమసీ, ఇలా రకరకాల డిప్లొమసీలు ఉన్నాయి. దౌత్యం, స్పోర్ట్స్ యాజ్ ఎ కనెక్టింగ్ ఫ్యాక్టర్ బిట్వీన్ టూ కంట్రీస్. క్రీడలు, కళలు, సాహిత్యము, సంగీతము, ఇవి రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని తగ్గించి మిత్రత్వాన్ని పెంచే విధంగా ఉండాలని సాఫ్ట్ పవర్ అంటారు వీటిని. ఓకే. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో నేను డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పిహెచ్డి చేసిన వాడిగా, రెండు రకాల పవర్స్ ఉంటాయి ప్రపంచంలో. ఒకటి హార్డ్ పవర్ కంట్రీస్, రెండు సాఫ్ట్ పవర్ కంట్రీస్. సాఫ్ట్ పవర్ అంటే ఏంటంటే మన కళలు, మన సాహిత్యము, మన క్రీడలు, ఆటలు, పాటలు, ఇవన్నీ, మంచి ఫుడ్, మంచి మ్యూజిక్, ఇవన్నీ సాఫ్ట్ పవర్ కింద వస్తాయి. సాఫ్ట్ పవర్ ఏం చేయాలంటే, అంటే ముఖ్యంగా ఇవి ఏం చేయాలంటే, రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయపరమైన, మిలిటరీ పరమైన శత్రుత్వం ఉంటే ఆ శత్రుత్వాన్ని తగ్గించడం కోసం పింగ్ పాంగ్ డిప్లొమసీ అని చైనా వాళ్ళు ఇదివరకు వేరే దేశాలతో, శత్రు దేశాలతో ఆడి వాళ్ళు ఉన్న శత్రుత్వాన్ని తగ్గించుకున్నారు. అట్లాగే నార్త్ కొరియాకి, సౌత్ కొరియాకి మధ్య గొడవలు తెలుసు మీకు. ఫుట్బాల్ మ్యాచ్లు ఆడి రెండు కంట్రీస్ అప్పుడప్పుడు దగ్గరైన సందర్భాలు ఇదివరకుట్లో ఉన్నాయి. అలానే ఇండియా పాకిస్తాన్ కూడా లాహోర్ బస్ డిప్లొమసీ. ఇండియా పాకిస్తాన్ కూడా 1999లో పర్వేజ్ ముషరఫ్ అప్పుడు సైనిక పాలనలో ఆయన హెడ్గా ఉండేవాడు పాకిస్తాన్కి. అప్పుడు మన ప్రధానమంత్రిగా ఇక్కడ మన శ్రీ అతుల్ బిహారీ వాజ్పేయి గారు ఉండేవాళ్ళు. స్పోర్ట్స్ డిప్లొమసీ ద్వారా, ముఖ్యంగా క్రికెట్ డిప్లొమసీ ద్వారా భారత్ని, పాక్ని ఒక చోట తీసుకురావాలి అని రెండు దేశాల్లో ఉన్న ప్రధానమంత్రులు ఆ రోజున భావించారు. ఓకే. కానీ అన్ఫార్చునేట్లీ ఈ రోజున దేంతో అయితే దగ్గర కావాలో దాన్ని చూపించి ఇంకా దూరం చేసుకుంటున్నారు. ఎందుకంటే దానికి పరిణామ క్రమం అంతర్జాతీయ రాజకీయాల్లో, అంతర్జాతీయ రక్షణ సంబంధాల్లో, ఇప్పుడు ఇండియాకి చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఇండియాకి పక్కన ఉన్న దేశం బంగ్లాదేశ్. 4000 కిలోమీటర్ల పైచిలుకు ల్యాండ్ బోర్డర్ బంగ్లాదేశ్తో మనం షేర్ చేసుకుంటున్నాం. బంగ్లాదేశ్లో అన్రెస్ట్ ఉంది, రాజకీయంగా, ఆర్థికంగా, ఉపాధి పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా. హ్యూమన్ ఇన్సెక్యూరిటీ, హ్యూమన్ సెక్యూరిటీ ఈజ్ ఎట్ స్టేక్. మానవ రక్షణ, మానవ భద్రత బంగ్లాదేశ్లో అసలు ఇప్పుడు లేదు, బికాజ్ ఆఫ్ ది ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, అంతర్గత గొడవల మూలన. దాన్ని బూచిగా చూపించి, దాన్ని ఆశ్రయగా చూపించి, బంగ్లాదేశ్లో పతనానికి, బంగ్లాదేశ్లో ఇబ్బందులకి కారణము భారత్ అని పాకిస్తాన్ గవర్నమెంటు దాన్ని ప్రోపగండా చేస్తా పాకిస్తానీ క్రికెట్ బోర్డుకి మీరు BCCI అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, అంటే భారత్లో ఉన్న క్రికెటింగ్ టీమ్స్తో మీరు క్రికెట్, నేషనల్ టీమ్స్తో క్రికెట్ ఆడొద్దు, మీరు రెచ్చగొట్టి దాన్ని మీరు బ్యాన్ చేయండి అని చెప్పింది. PCB దానికి ఏమని చెప్పింది, చచ్చినట్టు మేము మీరు చెప్పినట్టు వింటాం, పాకిస్తానీ గవర్నమెంట్ చెప్పినట్టు వింటాము,
అవసరమైతే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉంటుంది ఐసీసీ, దానికి కూడా మేము నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. మేము భారత్ ఎందుకు ఆడట్లేదంటే భారత్ ఈ విధంగా బంగ్లాదేశ్లో అనిశ్చితి కారణమైంది, దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా మేము భారత్ను వెలివేస్తున్నాము అని చెప్పే పరిణామ క్రమంగా దాన్ని ఇంత స్టోరీని అల్లారు వాళ్ళు. ఎవరు? పాకిస్తానీ క్రికెట్ బోర్డు ప్లస్ పాకిస్తానీ గవర్నమెంట్. కానీ ముఖ్యంగా స్పోర్ట్స్ అనేవి రెండు దేశాల మధ్య ఒక బ్రిడ్జ్గా ఉండాలి. రాజకీయంగా మనందరం కొట్టుకోవచ్చు, కానీ స్పోర్ట్స్ గేమ్స్ ఈ విషయంలో మాత్రం మనిద్దరము హెల్దీ కాంపిటీషన్. అవును, మీరు గెలిస్తే మీరు గెలవండి, నేను గెలిస్తే నేను గెలుస్తా, తప్పులేదు ఎవరు గెలిస్తే. ఓకే, అక్కడ క్రికెట్ అనేది గెలవాలి. కానీ ఇంకొక వెర్షన్ కూడా బలంగా వినిపిస్తుంది సార్. ఎందుకంటే వరల్డ్ కప్ మ్యాచ్ల్లో రికార్డు లేదు పాకిస్తాన్కి. మనం అన్ని మ్యాచ్లు కూడా గెలిచేసిన గెలిచిన పరిస్థితి. మొన్న ఆసియా కప్లో కూడా తుక్కుగా వాళ్ళని ఓడించాం. అంటే అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి క్రికెట్ అభిమానుల నుంచి తీవ్రమైన నిరసన వస్తుంది. 100% మంచి మాట చెప్పారు. మీరు అసలు గెలవలేరురా బాబు. అసలు ఇక్కడ విషయం వలిగారు. పాకిస్తాన్ భారతదేశంతో క్రికెట్ ఆడకపోతే నష్టపోయేది పాకిస్తాన్ ఎలా చెప్తానండి. చాలా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ క్రికెట్ అనేది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది, బిజినెస్. కమర్షియల్స్ దగ్గర నుంచి స్పోర్ట్స్ ఫీజుల దగ్గర నుంచి T20 అంటే ఇంకా T20 అంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ చేతులు మారుతాయి. అవును. సో అలాంటి గొప్ప అవకాశాన్ని పాకిస్తాన్ కోల్పోతుంది. పాకిస్తాను ఇప్పుడు శ్రీలంకలో ఈ 7th అంటే వాళ్ళ 8వ తారీఖు, వాళ్ళ 2వ తారీఖు 7th కల్లా అంటే ఆల్రెడీ పాకిస్తాన్ టీం శ్రీలంక రీచ్ అయింది. 7th నుంచి మరి 15వ తారీఖు ఫిబ్రవరి 15న భారత్కి పాకిస్తాన్కి మధ్య అసలు మ్యాచ్ ఉండాలి, T20 మ్యాచ్. ఎక్కడ? శ్రీలంకలో ఉండాలని. కానీ మేము ఆడమంటున్నారు. దాని మూలం నష్టపోయేది ఎవరు? పాకిస్తానీ క్రికెట్ బోర్డు నష్టపోద్ది. పాకిస్తానీ క్రికెట్ బోర్డుకి రావాల్సిన ఆదాయం కానీ, లేకపోతే క్రికెట్ మీద ఆధారపడి బతుకుతున్న పేదవాళ్ళ బతుకులు కానీ. క్రికెట్ ఇస్ ఎ బిగ్ ఇండస్ట్రీ నౌ. అవును, ఇట్స్ నాట్ ఓన్లీ ఎ గేమ్, అవును, ఇట్స్ ఎ బిగ్ ఇండస్ట్రీ. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి దీంట్లో. అంటే ఇష్టం వచ్చినట్టుగా నిబంధనల్ని తుంగలో తొక్కి ఏదైతే ఏంది రూల్స్ మేము వయోలేట్ చేసేస్తాం, మేము ఆడమని చెప్పి ఇట్లా చివరి సమయాల్లో చెబితే ఐసీసీ కూడా చర్యలు తీసుకోవాలి సార్. తీసుకుంటుంది పాకిస్తానీ క్రికెట్ బోర్డు. ఎందుకంటే చెప్తానండి సార్, ఇప్పుడు పీసీబీ అలా చెప్పడానికి కారణం ఏంటంటే అసలే పాకిస్తాన్లో గవర్నమెంట్కి వ్యతిరేకంగా పీసీబీ కనుక భారత్తో క్రికెట్ ఆడింది అనుకోండి, ఇండియాతో క్రికెట్ ఆడింది అనుకోండి, పీసీబీ బోర్డునే వాళ్ళు బ్యాన్ చేసేయచ్చు. ఆ రిస్క్ తీసుకోకుండా ఇక ఏది చెబితే అది, గవర్నమెంట్ ఏం చెబితే అది. పాకిస్తానీ క్రికెట్ బోర్డుకి కూడా ఆడాలనే ఉంటుంది, కానీ గవర్నమెంట్కి అక్కడ అది ప్రజాస్వామ్యం కాదు కదా అది. ఇక్కడ మనం అంటే మోదీ గారికి ఎదురు చెప్పొచ్చు బీసీసీఏ కావాలంటే, మేము ఆడతాం వాట్ ఎవర్ ఇట్ ఈజ్. రాజకీయ జోక్యాలు ఉండవు ఇక్కడ. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఈజ్ ఏ ప్యూర్లీ అటానమస్ బాడీ. ఇక్కడ గవర్నమెంట్ కూడా స్వేచ్ఛ వదిలేస్తుంది, ఫైనల్ అంటది. అక్కడ లేదు కదండి. అక్కడ ఆ గవర్నమెంట్ చెప్పింది తప్పనిసరిగా పీసీబీ వినాల్సిందే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వినాల్సిందే. ఎందుకు వచ్చింది మన గొడవ అని చెప్పి ముందరగానే పాకిస్తానీ క్రికెట్ బోర్డు మా వల్ల కాదు, మేము ఇండియాతో ఆడము, మీరు చెప్పినట్టు ఏంటాం, మీరేం చెప్తే అది. అవసరమైతే మీకోసం మేము ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో కూడా మేము ఎదురిస్తాం, ఐసీసీని కూడా ఎదురిస్తాం అని పీసీబీ అంటుంది. కానీ పీసీబీకి అంత సీన్ లేదు. అవును, ఐసీసీ చెప్పినట్టు కంపల్సరీగా పీసీబీ వినాల్సిందే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. పీసీబీ చైర్మన్ ఉన్న మహసిన్ నఖ్వీ మొన్న ఆసియా కప్ లో మనం ఆ సిరీస్ గెలిస్తే కప్పు ఇవ్వలేదు సార్, మనకు కప్పు ఇవ్వకుండా తీసుకుని దాపెట్టుకున్నాడు. సో అలాంటి పరిస్థితి కూడా ఉంది. అది క్రికెట్ అభిమానులు బాగా కలిసివేసింది. అంటే మన క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుద్ది అంటే ఇలాంటప్పుడే కదా బయటపడేది. సో ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తానీ క్రికెట్ బోర్డు కనుక ఇండియాతో క్రికెట్ ఆడకపోతే నష్టపోయేది పాకిస్తానీ ప్రజలు, పాకిస్తానీ వ్యాపారస్తులు, పాకిస్తానీ మీడియా ఛానల్స్. ఆ ఆటనే నమ్ముకున్న ఎంతో మంది క్రీడాకారులు వాళ్ళ కడుపు కొట్టినట్టు అవుతుంది పీసీబీ. సో దీన్ని డెఫినెట్గా పాకిస్తానీ సివిల్ సొసైటీనే వ్యతిరేకించింది. తద్వారా పాకిస్తానీ క్రికెట్ బోర్డు యొక్క మరి రేటింగ్ కానీ ఇమేజ్ కానీ ఇట్ విల్ గో డౌన్ ఫర్దర్. రాజకీయాలు వేరు, మిలిటరీ పరమైన విషయాలు వేరు, యుద్ధాలు వేరు, స్పోర్ట్స్ వేరు. స్పోర్ట్స్ షుడ్ బిల్డ్ బ్రిడ్జెస్ బిట్వీన్ టూ వారింగ్ కంట్రీస్. ఓకే, నేను వేరే దేశంలో చదువుకున్నప్పుడు, ముఖ్యంగా నేను ఇజ్రాయెల్లో చదువుకున్నప్పుడు 2002 మొదటిసారి నేను ఇజ్రాయెల్లో చదువుకున్నా, హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలంలో. నా టాపిక్ ఏంటి తెలిసే, ఇజ్రాయలీ గవర్నమెంట్ స్కాలర్షిప్ గెలవడానికి స్పోర్ట్స్ యాజ్ ఎ డిప్లొమాటిక్ టూల్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్తైన్. ముస్లిం ప్యాలెస్తీనియన్ని, ఇజ్రాయలీ జూయిష్ పీపుల్ని ఒక చోటకి తీసుకొచ్చి వాళ్ళిద్దరికి క్రికెట్ అలవాటు చేయడం ద్వారా
స్నేహ సంబంధాలు ఇద్దరి మధ్య ఎట్లా పెంచాలి అనే టాపిక్ మీద నేను ప్రపోజ్ చేస్తే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని బాగా మెచ్చుకొని నువ్వు అసలు వెళ్ళి అక్కడికి ఇద్దరికి క్రికెట్ నేర్పించాలి నువ్వు ఢిల్లీ జేఎన్యూ నుంచి. అప్పుడు నేను ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో స్టూడెంట్ని. ఓకే, నువ్వు వెళ్ళి క్రికెట్ అనేది స్టార్ట్ చేసి రెండు దేశాల మధ్య ఒక చక్కటి పీస్ తీసుకురావడానికి క్రికెట్ ఉపయోగపడిద్దేమో, ట్రై చేయి అని నాకు ఫెలోషిప్ కూడా ఇచ్చారు. ఓకే, అది మొదటిసారి వెళ్ళినప్పుడు. మీరు ఎక్కడైనా ప్రపంచంలో చూడండి, నార్త్ కొరియా, సౌత్ కొరియా, చైనా, అవును, తైవాన్, క్రీడలు ఎంతగానో దోహదపడతాయి సార్ రెండు దేశాలు కలిపి. ఇరాన్, ఇజ్రాయెల్, మీరు ఏ దేశం అని చెప్పండి, రెండు దేశాలు ఎక్కడైతే కొట్టుకుంటున్నాయో ఆ రెండు దేశాల మధ్య అసలు స్పోర్ట్స్ అనేది పెట్టి, గేమ్స్ అనేది పెట్టి, ఆ రాజకీయ సాఫ్ట్ పవర్ ని తీసుకురావాలి, సాఫ్ట్ పవర్ ని ఎంకరేజ్ చేయడం ద్వారా హార్డ్ డెసిషన్స్ ని, మిలిటరీ వార్స్ ని కంట్రోల్ చేయాలి. చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో. కానీ చాలా దుర్మార్గంగా అవును. పాకిస్తాన్ బుద్ధి అనేది మరొకసారి బయటపడింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ షుడ్ ఇమీడియట్లీ విత్డ్రా అండ్ మస్ట్ ప్లే. క్రికెట్ ఇస్ ఎ జెంటిల్మెన్స్ గేమ్, యు హావ్ టు ప్లే అండ్ దెన్ హూ ఎవర్ విన్స్. ఓకే, వాళ్ళు బాగా ఆడతారు, వాళ్ళు గెలుస్తారు. ఆటను ఆటలాగా చూడాలి, జయాపజయాల్ని ఆటలో భాగంగానే చూడాలి. స్పోర్ట్స్ డు నాట్ బిల్డ్ యువర్ క్యారెక్టర్, దే రివీల్ యువర్ క్యారెక్టర్ అంటారు ఇంగ్లీష్ లో. క్రీడలు, ఆటలు మీ క్యారెక్టర్ ని బిల్డ్ చేయడం పక్కన పెట్టు, అసలు ఆ గేమ్ లో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అని నీ క్యారెక్టర్ ని బయట పెట్టింది. స్పోర్ట్స్ డు నాట్ బిల్డ్ యువర్ క్యారెక్టర్, దే రివీల్ యువర్ క్యారెక్టర్ అంటారు. సో పాకిస్తానీ క్యారెక్టర్ ఇప్పుడు రివీల్ అయింది. నక్క బుద్ధి అంటారు కదా, అది బయటపడింది. ఇంకా తీరు మార్చుకోవాలని కోరుకుందాం సార్. మార్చుకొని ఫెయిర్ గేమ్ ఆడాలి. మీరు గెలిస్తే మీరు గెలవండి, మేము గెలిస్తే మేము గెలుస్తాం, దమ్మ ఆడుతుంటే ఆడిది. దానికి మళ్ళీ ఈ రాజకీయాలు, గుంటనక్క వ్యవహారాలు ఏం అవసరం అంటారా? చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి.